అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి మార్చ్ 15 టు 31 ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. సో, కొంచెం నెగెటివ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఇంకా కొంచెం టైం పడుతుంది కొన్ని విషయాల్లో. తొందరపడి డెసిషన్స్ అనేది తీసుకోకపోతేనే మీకు బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. కెరియర్‌లో కొంచెం స్లోగా అనిపిస్తుంది. అంటే మీరిప్పుడు ప్రెజెంట్ చేస్తున్న జాబ్‌లో ఒకవేళ మీరేదైనా జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా, కొత్త జాబ్ కోసం గనక ఎదురు చూస్తున్నా అది కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే కొంచెం స్లోగా ఉంటుంది మీకు కెరియర్ వైస్. అంటే ఫాస్ట్‌గా అయితే అన్ని మూవ్‌మెంట్స్ అనేది ఉండదు. సో, కొంచెం డిలే జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. బట్ ఆఫ్టర్ దట్ అయితే మీకు మంచి జాబ్ ఆఫర్ ఉంటుంది. మంచి న్యూ ఆపర్చునిటీస్ గూడా ఉండే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. సో, బిజినెస్ చేసేవాళ్ళైతే ఎక్కువ మీకు వేరే వాళ్ళ ద్వారా ఎక్కువ అంటే పోటీ ఎక్కువ ఉంటుంది బిజినెస్‌లో మీకు. అదర్ పర్సన్స్ తోటి మీరు ఫైట్ జేసి ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి అయితే మీకు బిజినెస్‌లో కనిపిస్తుంది. ఎక్కువ అదర్ పీపుల్ అయితే మీకన్నా ఎక్కువ స్ట్రాంగ్‌గా ఆలోచించడము, స్ట్రాంగ్‌గా, ఇంటెలిజెంట్‌గా థింక్ చేయడము ఇలాంటివన్నీ ఉంటాయి. సో, ఆ విషయంలో మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ వేరే వాళ్ళు మీకు స్ట్రాంగ్‌గా మీకు పోటీ ఇస్తారు బిజినెస్‌లో. సో, వాళ్ళ నుంచి మీరు దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అయ్యి గ్రోత్ అనేది మీకు స్టార్ట్ అయితే ఖచ్చితంగా గ్రోత్ అనేదైతే మీకు ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ హెల్త్ విషయంలో ఎలాంటి ఇష్యూస్ కనిపించట్లేదు. హెల్త్ అయితే మీకు చాలా పాజిటివ్‌గా ఉంటుందని చెప్పొచ్చు. మీరు ఇప్పటిదాకా ఏదైనా హెల్త్ పరంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుంటే, దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్‌కమ్ అవుతారు. కొత్తగా అయితే ఈ 15 డేస్‌లో అయితే మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండదు. ఒకవేళ ఏదైనా ఉన్నా అది మీకు ఈజీగా సాల్వ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో, రిలేషన్‌షిప్ చాలా బావుంటుంది. చాలా పాజిటివ్ రిలేషన్‌షిప్ అని చెప్పొచ్చు. న్యూ పర్సన్ గూడా మీ లైఫ్‌లోకొచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, రిలేషన్ పరంగా. ఇప్పుడు ప్రెజెంట్ మీరున్న రిలేషన్‌షిప్‌లో ఇంకా ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంది. అంటే మీ పేరెంట్స్‌కి చెప్పడము. సో, మీరు మ్యారేజ్ కోసం గనక చూస్తున్న వాళ్ళైతే లవ్ మ్యారేజ్ కోసం. సో, మీ పేరెంట్స్ నుంచి మీకు పాజిటివ్ రెస్పాన్స్ గూడా వచ్చే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. వెరీ స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ అని గూడా చెప్పొచ్చు. మ్యారేజ్ అవ్వని వాళ్ళకి కూడా ఇప్పుడు గుడ్ టైమ్ స్టార్ట్ అయింది. మ్యారేజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఏదైనా మీకొచ్చే మ్యాచెస్‌లో మీరు కొంచెం డెసిషన్ విషయంలో కొంచెం డిలే చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మ్యారేజ్ అయిన వాళ్ళకి గూడా కొంచెం బ్రేకప్స్ ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ మీరు ఏదైనా డైవర్స్‌కి గనక అప్లై చేసుంటే అది ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్స్ గానీ, అలా మ్యారేజ్ అయిన వాళ్ళకైతే మిస్‌అండర్‌స్టాండింగ్స్, ఫైట్స్ గానీ ఇలా ఎక్కువ ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, ఆ విషయంలో మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. స్టూడెంట్స్‌కి గూడా మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తేనే మీ రిజల్ట్ అనేది పాజిటివ్‌గా ఉంటుంది. ఎందుకంటే ప్రెజెంట్ మీకు ఫోకస్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది స్టడీస్ విషయంలో గానీ. సో, ఏదైనా మీరు ఎందులో థింక్ చేయాలనుకున్నా మీరు ఇప్పుడు ప్రెజెంట్ థింక్ చేసే మైండ్ సెట్‌లో అయితే కనిపించట్లేదు. సో, ఎక్కువ నెగెటివ్ థింకింగ్ ఇది కూడా మీకు ఎక్కువగా కనిపిస్తుంది. సో, దాని నుంచి కూడా మీరు బయటికి వచ్చి పాజిటివ్‌గా ఆలోచిస్తేనే మీ రిజల్ట్స్ అనేది పాజిటివ్‌గా ఉంటాయని చెప్పొచ్చు. అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి చాలా బావుంటుంది. ఖచ్చితంగా అబ్రాడ్ వెళ్ళే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. సో, అక్కడ గూడా మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. మీరెంత హార్డ్ వర్క్ చేస్తారో సో, దానికి మించే గ్రోత్ అనేది మీకు ఉంటుందని చెప్పొచ్చు. సో, అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి గూడా ఇప్పుడు ట్రై చేయండి. మీకు వీసా కోసం గనక ట్రై చేస్తుంటే అది గూడా మీకొచ్చే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో చాలా పాజిటివ్‌గా ఉంది. సో, ఎందులో అయినా మీరు ఇన్వెస్ట్ చేయండి. లైక్ రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో గాని, ఏదైనా స్టాక్ మార్కెట్‌లో గనక ఉన్న వాళ్ళకి దాంట్లో ఎక్కువ సక్సెస్ కావాలి, గ్రోత్ రావాలనుకున్న వాళ్ళకి కూడా ఇక్కడి నుంచి మీకు సక్సెస్, గ్రోత్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి.
సో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. మీరు ఏదైనా అమౌంట్ కోసం కనుక చూస్తుంటే ఆ అమౌంట్ కూడా మీకు తిరిగి వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. సో మీ ఏంజెల్ గైడెన్స్ ఎలా ఉందో చూద్దాం. సో ట్రస్ట్ అంటే ఏదైనా మీరు చేయాలనుకుంటే దాన్ని ముందు అసలు నమ్మి చేస్తేనే మీకు ట్రస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీథింగ్. అప్పుడే మీకు సక్సెస్ అనేది వస్తుందని చెప్పచ్చు.